సో కలెక్టర్ చెప్పినట్లుగానే బస్సులో ప్రయాణికులు కూడా ఇదే విషయం చెప్తున్నారు. బస్సు కండిషన్ బాగాలేదు అని. మార్గ మధ్యలో ఎర్రగొండపాలెం దగ్గర ఒక గంట పాటు ఆ బస్సుని ఆపేసి రిపేర్ కూడా చేసినట్టుగా గుర్తించారు. సంక్రాంతి సమయంలోనే బస్సు కండిషన్ బాలేదని జరిమానా కూడా పడిందట. 36,000 రూపాయల జరిమానా విధించారు ఆర్టీఓ అధికారులు. మార్కాపురం జిల్లా రాయవరం బస్సు ప్రమాదంపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ ఫైరోజ్ అందిస్తారు. మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొట్టిన సంఘటనలో 13 మంది ఇక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారు. మరో 26 మందికి తీవ్ర గాయాలని వీళ్ళని రాయవరం ప్రభుత్వ ఆసుపత్రికి అంటే రాయవరం దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. వీళ్ళని మెరుగైన చికిత్స కోసం ఒంగోలు, గుంటూరుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపున ఈ ఘటనపైన సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, గొట్టుపాటి రవికుమార్, స్వామిలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పి ఇక్కడ ఆదించిన పరిస్థితి. ఇక్కడ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా ఇక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపున జిల్లా అధికారులు కూడా మొత్తం అక్కడికి చేరుకున్నారు. రవాణా, రెవెన్యూ, పోలీస్ అధికారులు కూడా ఇక్కడ చేరుకొని ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందని దానిపైన కూడా ఆరాధిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ క్రైమ్ సీన్లో ఉన్నాం మనం. ఇక్కడ రోడ్డు ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో ఈ బస్సు పూర్తిగా తగలబడిపోయిన విజువల్స్ చూస్తున్నాం. ఇక్కడ ఈ లోపల ఉన్నటువంటి అంటే లోపలికి దాదాపుగా అంటే ఇక్కడ ఇంకా బస్సు వేడిగానే ఉంది. లోపలికి వెళ్ళి చనిపోయినటువంటి 13 మంది మృతదేహాలను బయటకు తీశారు. మరో 26 మందికి గాయాలైన వాళ్ళని కూడా మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరికి ఈ బస్సు బయలుదేరింది. ఆ బయలుదేరిన సమయంలో దాదాపుగా 45 మంది ప్రయాణికులు ఈ బస్సులో ఎక్కినట్టుగా వీళ్ళు చార్ట్లో బట్టి తెలుస్తుంది. ఈ చార్ట్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఈ మార్కాపురం చేరుకోకముందు దిగిపోయిన వాళ్ళు బతికి బయటపడిపోయారు. మిగతా వాళ్ళు కూడా ఈ 13 మంది కూడా చిక్కుకున్నారు. ఒక్కసారిగా బస్సుని ఈ అంటే ఈ ట్రక్ ఒకసారిగా ఢీకొట్టిన సంఘటనలో దాదాపుగా ఈ బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. అంటే ముందుగా ఈ ట్రక్ ఏదైతే ఉందో దాని అది ట్యాంకర్ ఒకసారిగా మంటలు వ్యాపించి తగలబడిపోయిన తర్వాత ఆ మంటలు ఈ బస్సుకు కూడా వ్యాపించి ఈ బస్సులో ఉన్నటువంటి తప్పించుకునే పరిస్థితి కనిపించలేదని చెప్పి భావించాల్సి వస్తుంది. సంఘటనా స్థలంలో చూస్తుంటే ప్రయాణికులు ఎవరు కూడా బయటికి కదలేని పరిస్థితి. ఎందుకంటే ఇది సీటర్ కమ్ స్లీపర్ బస్సు. ఈ బస్సుకు కూడా గతంలో ఈ సంక్రాంతి సమయంలో ఈ బస్సుకు ఎటువంటి అనుమతులు లేవని చెప్పి 36,000 జరిమానా విధించారని కూడా మనకి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ బస్సు కూడా ఇలా జరిమానా చెల్లించిన తర్వాత ఈ బస్సు ఫిట్నెస్ ఎట్లా ఉంది అనే దానిపైన కూడా ఈ రవాణా శాఖ అధికారులు ఆరాధించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇది ఉన్నట్టు పరిస్థితి. సంఘటనా స్థలం నుంచి కెమెరామెన్ రాజ్ కుమార్తో ఫైరోజ్, TV9.